ఈ రోజు జహీరాబాద్ లోని శ్రీనివాస్ థియేటర్ ఫంక్షన్ హాల్లో ఇటీవలే డాక్టరేట్ అవార్డును అందుకున్న సమాజ సేవకుడు ఉపాధ్యాయుడు డాక్టర్ తులసిరాం రాథోడ్ కి పిఆర్టీయూ మరియు టీబీఎస్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అభినందన సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘేతం రెడ్డి, పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, టీబీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిపి రాథోడ్, పిఆర్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గుండె లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మదర్ గోపాల్ తదితరులు ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రాఘతం రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తితో పాటు నిరంతరం సమాజ సేవ చేస్తున్న తులసిరాం రాథోడ్ కు డాక్టరేట్ బిరుదు రావడం అభినందనీయం అని ప్రశంసనీయమని అన్నారు. నిరంతరంగా 30 సంవత్సరాల నుండి జరిగిన మారుమూల తండాలో జాగో బంజారా చైతన్య కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు గొప్ప బిరుదు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రమోషన్ కల్పించి బదిలీలు చేయడం పట్ల ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేశారు. బకాయి బిల్లులు త్వరలో క్లియర్ అవుతాయని, బకాయి పడ్డ డిఏలు ఇవ్వడానికి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ తులసిరాం రాథోడ్ చేస్తున్న కృషికి ప్రతిఫలం లభించిందన్నారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు తండాలో జాగో బంజారా కార్యక్రమం నిర్వహించి మంచి గుర్తింపు పొందడం హర్షించదగిన అంశమని అన్నారు. టీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిపి రాథోడ్ మాట్లాడుతూ టీబీఎస్ఎస్ సంఘం ద్వారా జాగో బంజారా కార్యక్రమం గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా చేస్తున్న కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో తులసిరాం రాథోడ్ కృషి ఆమోఘం అని అన్నారు. ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లో రిజర్వేషన్ విధానంలో లోపభూయిష్టంగా ఉన్న అడక్వాసి పథాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఇలాంటి గుర్తింపులు ఈ 35 సంవత్సరాల ప్రస్థానంలో ఒక రెండు ముఖ్యమైన అంశాలను తెలియజేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత 1989లో డిఎస్సిలో అన్ట్రైన్డ్ డిఎస్సిలో డిఎస్సి రాసి ఎస్డిటిగా నేను మొట్టమొదటిగా న్యాల్కల్ మండలంలోని పిఎస్ మరియపూర్లో అపాయింట్మెంట్ అయ్యా. అప్పుడు నా ఏజ్ 18+. ముందుగా మేము అనుకున్నది ఏంటంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే రోజుల్లో స్కాలర్షిప్ 450 రూపాయలు, తర్వాత ఎస్డిటిగా ఉద్యోగం వచ్చిన తర్వాత 398 రూపీస్, 398 రూపాయలు అన్నారు. ఏం రాదండి ఈ డిఎస్సికి, మన మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఆఖరి రోజున